తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. మరోవైపు రైతు భరోసా నిధుల విడుదలపై కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన మంత్రివర్గంలో చర్చిస్తారు. వీటితో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ తో ప్రభాకర్, ఇంకా ఈ భేటీలో ఎటువంటి విషయాలు చర్చిస్తూ ఉన్నారు? ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? రైట్, సుమారు గంట సేపటి నుంచి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ ఇది 28th టైం మీటింగ్ కావడం. సో ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అయితే చాలా కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నట్టు తెలిసింది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎప్పుడైనా ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. కాకపోతే ఈసారి మాత్రం దానికి భిన్నంగా మార్చ్ సెకండ్ వీక్ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా గవర్నర్ స్పీచ్కి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సో అది ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇక ప్రధానమైన చర్చలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్తో పాటుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. జిహెచ్ఎంసీని ఇప్పటికే 3 కార్పొరేషన్స్గా విభజించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. వీటి ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతోపాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాలా, లేకపోతే దాన్ని ఇంకా కొంత డిలే చేయాలనే అంశాన్ని కూడా కేబినెట్ ఈరోజు పరిశీలించనుంది. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా మీటింగ్లలో చెప్పిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన డేట్ని ఈరోజు కేబినెట్ ఖరారు చేయబోతుంది. రైతు భరోసాను వేయడానికి ఆ డేట్స్ని ఫిక్స్ చేయబోతుంది. ఎంత మేర నిధులు 9,000 కోట్ల మేర నిధులు సమీకరించిన నేపథ్యంలో ఎప్పటి నుంచి వేయాలి అనే దానిపైన కూడా కేబినెట్ డెసిషన్ తీసుకుని ఉంది. ఇక దాంతోపాటుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించిన ఆమోదానికి కూడా కేబినెట్ తెలుపనుంది. దాంతోపాటుగా మెట్రో టేక్ ఓవర్ ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంది. సో దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పటికే సార్ట్ అయిన నేపథ్యంలో ఇంకా మిగతా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పట్లోగా దీన్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆస్తుల బదలాయింపు ఎలా జరగాలి అనే దానిపైనే ప్రధానంగా కేబినెట్ ఫోకస్ చేయనుంది. ఇక దాంతోపాటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ వాటర్ ఇష్యూ మీద ప్రధానంగా డిస్కస్ చేయబోతుంది. ఎందుకంటే సమ్మర్లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా ఉంటుంది, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని టేబుల్ జనంగా తీసుకుని ఆ అంశాన్ని కూడా చర్చిస్తుంది. సో చాలా అంశాలు ఈరోజు కేబినెట్లో చర్చకు జరుగుతున్నాయి. కాకపోతే ప్రధానమైన అంశాలుగా బడ్జెట్ సమావేశాల తేదీ, అట్లాగే రైతు భరోసా తేదీ, దాంతోపాటుగా మెట్రో టేక్ ఓవర్కి సంబంధించిన కీలకమైన నిర్ణయం, వీటినైతే ప్రధాన అంశాలుగా చూడొచ్చు. రైట్ ప్రభాకర్.